ఏమైంది? ఏమైంది చెప్పు. ఒక శుభవార్త అండి. రేపు నుంచి పని మానేస్తున్నాయండి. అది కాదండి, మరి ఇంకొక శుభవార్త. ఇంకో శుభవార్త? చిచి, ఈ వయసులో శుభవార్త అంటే ఏం మాట్లాడుతున్నావు? అది కాదండి. మరి ఇంకేం చెప్తే శుభవార్త అవుతుందో చెప్తావు. అది ఉండండి, నోరు తీపి చేసి చెప్తాను. ఉండండి. ఏంటే నీ అడావిడి? మీ అబ్బాయి తేజ కాంపిటీషన్ చేయి పట్టుకున్నాడండి. ఏంట్రా పైన వాళ్ళ ముగ్గురు ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మాయా? అమ్మాయి గురించే? ఏంటి అమ్మాయి గురించే? ముగ్గురు కలిసి ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మా, దేవుడు భయపడతాడండి. ఇంత శుభవార్త చెప్పావు, అసలు చక్కెర వెయ్యాల్సింది నీకదే. పాపం ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఒరే, అవన్నీ దీన్నెందుకు అడగడం? వాళ్ళనే పిలిచి అడిగేస్తే సరిపోతుంది కదా. ఆ ముహూర్తాలు అవి పెట్టించేయచ్చు కదా. ఏంటి అప్పుడే ముహూర్తాల దాకా వెళ్ళిపోయారా? మీకు ఈ మధ్య కంగారు బాగా ఎక్కువైపోయింది అత్తయ్య. నోరు మూస్తావా? పెళ్లి కాని ఎదవా. నా మనవాళ్ల జీవితాల్లోకి అమ్మాయిలు వస్తున్నారని కుళ్ళిపోతున్నావు కదరా నువ్వు. కుళ్ళు అక్క, ఆవిడది టోన్ కాదు స్టోను. నువ్వుండ్రా బాబు. ఏమండి, ముందు అబ్బాయిల్ని పిలిచి అడగండి. నువ్వు చెప్పాలేంటి? మురళి, పిల్లల్ని పిలవరా? ఒరేయ్ పిల్లలు, పిల్లలు కిందకి రండిరా. ఇందులో ఏదో తెరకాసు ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఏంటి? రండి బాబు, రండి. అడుగు అడుగు. రండి బాబు. ఏంటి నాన్న? ఏంటమ్మా? రే, ఎదిగిపోయారా, ఎగిరిపోతారా. రే, ఎగిరిపోతారా, ఎదిగిపోయారు. వెళ్ళిపోతారా, ఎగిరిపోతారా, ఏడిపించారా. సీక్రెట్ గా మీలో మీరే మాట్లాడేసుకుని కేవలం అవుట్పుట్ మాత్రమే మాకిస్తారా? సారీ బా, ఇది కూడా నీడేలాగే. నువ్వు బాగా భావోద్వేగాలతో ఉన్నావు కదా అని నేను చెప్పేశా. ఒరే, నా కొడుకుని మాట్లాడినిస్తావా లేదా? మాట్లాడమనండి. నానా, అసలు ఏమైంది? తెలిసింది లేరా? ఇదిగో ఈ పాపం చెప్పింది. రేపటి నుంచి నిన్ను పుణ్యమని పిలిచినా పాపం లేదు. అసలేం తెలిసింది? మీ ముగ్గురు ఒక అమ్మాయి గురించి మాట్లాడుకున్నారంట కదా. ఎవరా అమ్మాయి? ఒరే, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగుంటుందా? మీలో ఎవరికి నచ్చింది? పెళ్లి చేసుకుంటారా? విన్నట్టుంది. ఏంట్రా? ఇప్పుడు అర్థమైంది నాన్న. తేజగాడు నెత్తి మీద చేయి పెట్టిన అమ్మాయి గురించా మీరందరూ మాట్లాడేది? నెత్తి మీద చెయ్యేంట్రా? గుండెల మీద కూడా తన్నింది తెలుసా? చెప్పనివరా? ఆ అమ్మాయి ఎవరో గాని మాయ చేసి వీడి చేత ఐస్ క్రీమ్ కొనిపించుకుని డబ్బులు కట్టించింది.
ఇందాకటి నుంచి రగిలిపోతున్నాడు. ఆ అమ్మాయి గురించే మాట్లాడుకుంటున్నావు నాన్న. రేయ్, నేను అనుకుంటూనే ఉన్నాను చెక్కకుండా రాళ్ళు ఎందుకు శిల్పాలు అవుతాయని. బాబు అల్లుడి తేజ లేకుండా జరిగిందేంటో చెప్పమ్మా. అదొక దుర్ఘటన.